హాయ్ ఫ్రెండ్స్, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే డైలీ కరెంట్ అఫైర్స్ ని ఇటీవల వార్తల్లో ఉన్న దీప్తి జీవన్జీ 2024 ఒలింపిక్స్ ఏ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సాధించింది. రన్నింగ్ 400 మీటర్ల T20 ఈవెంట్ లో. ఇటీవల వార్తల్లో ఉన్న శరత్ కుమార్ మరియు మరియప్పన్ తంగవేలు పారిస్ ఒలింపిక్స్ లో ఏ క్రీడలో భారత్ కు రజతం, కాంస్య పతకాలు అందించారు. హై జంప్. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా ఇటీవల ఏ రాష్ట్రం అపరాజిత స్త్రీ మరియు పిల్లల బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించింది? పశ్చిమ బెంగాల్. పిల్లలపై అత్యాచారం, సామూహిక అత్యాచారం మరియు లైంగిక నేరాలకు సంబంధించి కేంద్ర చట్టాలను సవరించిన మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఇటీవల ఏ నియోజకవర్గంలో వేద 3D మ్యూజియంను నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు? వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విద్యాలయం. 2024 ఆర్థిక కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. స్థూల రాష్ట్ర దేశ ఉత్పత్తిలో మొదటి స్థానం. యునెస్కో ప్రధాన కార్యాలయంలో 2024లో చీఫ్ సైన్స్ అడ్వైజర్ రౌండ్ టేబుల్ లో సెప్టెంబర్ 6న 2024న జరిగే కార్యక్రమానికి భారతదేశం తరపున హాజరయ్యే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరు? అజయ్ కుమార్ సూద్. గ్లోబల్ సైన్స్ అడ్వైజరీ మెకానిజంలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 28 దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు, వారి చీఫ్ సైన్స్ అడ్వైజర్లు మరియు 6 అంతర్జాతీయ సంస్థల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. మిషన్ యుద్ధ్ అభ్యాస్ వైరస్ యుద్ధ వ్యాయామం. ఇటీవల రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో 2024 ఆగస్టు 27 నుండి ఆగస్టు 31 వరకు సమగ్ర మాక్ డ్రిల్ ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు? నేషనల్ వన్ హెల్త్ మిషన్. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి మరియు వారి ఆధారాలను పెంచడానికి కేంద్ర మంత్రివర్గం నేడు సమగ్ర పథకాల అమలు ఎంత మొత్తం కేటాయించింది? 14,235.30 కోట్లు. ఇంగ్లీష్ ఛానల్లో ఒంటరిగా ఈత కొట్టిన అతిపెద్ద భారతీయుడిగా చరిత్ర సృష్టించిన 49 ఏళ్ల బెంగళూరు నివాసి పేరేంటి? సిద్ధార్థ అగర్వాల్.